హలో ట్రైనీలు, ఈరోజు మనం జాక్ విమానం యొక్క ఉపయోగాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. ప్రణాళిక కోసం విమానాన్ని సెట్ చేయడం, జాక్ ప్లేన్ బ్లేడ్ సెట్ చేయడం, ఒక చెక్క ముక్కను ముఖం వైపు మరియు ముఖ అంచుకు అమర్చడం, విమానం యొక్క సంరక్షణ మరియు ఉపయోగం. ముందుగా జాబ్ సీక్వెన్స్, ఆ తర్వాత స్కిల్ సీక్వెన్స్ పరిశీలిద్దాం. ప్రారంభిద్దాం. జాబ్ సీక్వెన్స్. ఫేస్ సైడ్ ఫేస్ ఎడ్జ్ 120x25x250 మిల్లీమీటర్లను ప్లేన్ చేయండి. ప్రణాళిక కోసం జాక్ ప్లేన్ను సెట్ చేయండి. జాబ్ను వర్క్ బెంచ్ పై ఉంచండి లేదా కార్పెంటర్ వైస్ పై ఫేస్ సైడ్ జాబ్ను పట్టుకోండి. ప్యాకింగ్ ముక్కను జాబ్ మరియు వైస్ మధ్య ఉంచండి. జాబ్ను వైస్లో క్షితిజ సమాంతరంగా ఉంచండి. జాక్ ప్లేన్తో ఫేస్ సైడ్ ప్లాన్ చేయడం ప్రారంభించండి. ట్రై స్క్వేర్తో దాని ఫ్లాట్నెస్ని చెక్ చేయండి. పెన్సిల్ని ఉపయోగించి జాబ్లో ఫేస్ సైడ్ని గుర్తించండి. ముఖం అంచుని పైకి ఉంచి ప్యాకింగ్ ముక్కతో వైస్లో పట్టుకోండి. ఫేస్ ఎడ్జ్ వెంట దానిని ప్లేన్ చేయండి. జాబ్ యొక్క స్క్వేర్నెస్ని మరియు ఫ్లాట్నెస్ని తనిఖీ చేయండి. పెన్సిల్ని ఉపయోగించి జాబ్లో ఫేస్ ఎడ్జ్ని గుర్తించండి. ఫేస్ ఎడ్జ్ నుండి మార్కింగ్ గేజ్ని ఉపయోగించి రెండు వైపులా అవసరమైన 100 మిల్లీమీటర్లు వెడల్పును అంచనా వేయండి. గేజ్ లైన్లో క్రిందికి ప్లేన్ చేయండి. ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ కోసం పరీక్షించండి. అవసరమైన మందం కోసం మార్కింగ్ గేజ్ 21 మిల్లీమీటర్లు సెట్ చేయండి. రెండు అంచుల్లో మార్కింగ్ గేజ్ని ఉపయోగించి ఫేస్ సైడ్ నుండి 21 మిల్లీమీటర్లు అవసరమైన మందాన్ని కొలవండి. గేజ్ లైన్లను క్రిందికి ప్లేన్ చేయండి. ఫ్లాట్నెస్ కోసం పరీక్షించండి. మృదువైన ఉపరితలం ముగింపులో అవసరమైన కొలతకు వుడ్ను ప్లేన్ చేయడానికి జాక్ ప్లేన్ ఉపయోగించబడుతుంది. ప్లేన్ చేస్తున్నప్పుడు సమానంగా మరియు ఏకరీతి కట్ల కోసం ప్లేన్ బ్లేడ్లను సెట్ చేయడం మరియు సర్దుబాటు చేయడం అవసరం. సెట్టింగ్లో స్టెప్స్. ప్లేన్ బ్లేడ్ను అమర్చడంలో రెండు దశలు. కట్ యొక్క అవసరమైన లోతుకు ప్లేన్ బ్లేడ్ను అమర్చడం. ప్లేన్ ఏకైక లేదా దిగువ ముఖానికి సమాంతరంగా ప్లేన్ బ్లేడ్ యొక్క కట్టింగ్ ఎడ్జ్ని సర్దుబాటు చేయడం. కట్ యొక్క అవసరమైన లోతుకు ప్లేన్ బ్లేడ్ను అమర్చడం. ప్లేన్ని ఎడమ చేతితో పట్టుకోండి. ప్లేన్ యొక్క ఏకైక భాగాన్ని అనుకూలమైన దూరంలో మీ దృష్టికి అనుగుణంగా ఉంచండి. బ్లేడ్ యొక్క కటింగ్ ఎడ్జ్ ప్లేన్ యొక్క ఏకైక లేదా దిగువ ముఖానికి ఎగువగా ఉండే వరకు కత్తిరించిన అవసరమైన లోతు వరకు సర్దుబాటు నట్టును క్లాక్ వైజ్ దిశలో తిప్పండి. ప్లేన్ యొక్క ఏకైక భాగానికి సమాంతరంగా ప్లేన్ బ్లేడ్ను సర్దుబాటు చేయండి. ప్లేన్ యొక్క కటింగ్ ఎడ్జ్ ప్లేన్ దిగువ ముఖానికి సమాంతరంగా ఉందో లేదో చెక్ చేయండి. కాకపోతే సర్దుబాటు లివర్ను సమాంతరంగా ఉండే వరకు ఎడమ లేదా కుడివైపుకు సున్నితంగా తరలించండి. బెంచ్ టాప్కు వ్యతిరేకంగా జాబ్ని ఉంచండి. చూపుడు వేలును పక్కన ఉంచి కుడి చేతితో ప్లేన్ని పట్టుకోండి. ఎడమ చేతి యొక్క అరచేతిని ప్లేన్ బొటనవేలు యొక్క బొటనవేలుపై మరియు వైపున వేళ్లను ఉంచండి. బెంచ్ దగ్గర నిలబడండి. ఎడమ పాదం 70 డిగ్రీల వద్ద ముందుకు వంచి మెడ మరియు కుడి పాదంతో అనుకూలమైన దూరంలో నిలబడండి. ప్లేన్ నేరుగా జాబ్లో ఉంచండి మరియు ఫార్వర్డ్ స్ట్రోక్స్ ఇవ్వండి. స్ట్రోక్ ప్రారంభంలో స్ట్రోక్ ముందుకు సాగుతున్నప్పుడు ఎడమ చేతితో ఎక్కువ ఒత్తిడిని కలిగించండి. క్రమంగా ఎడమ చేతి ఒత్తిడి తగ్గుతుంది. కుడి చేతికి మరింత ఒత్తిడి వస్తుంది. ప్రధాన లక్ష్యం ప్లేన్ ఎల్లప్పుడూ సమాంతరంగా ఉంచడం. బ్యాక్ స్ట్రోక్ పై ఒత్తిడిని విడుదల చేయండి మరియు ప్లేన్ని మొదటి స్థానానికి రానియండి. ట్రై స్క్వేర్ లేదా స్ట్రెయిట్ ఎడ్జ్తో ఫ్లాట్నెస్ని చెక్ చేయండి.
ఉపరితలం ఫ్లాట్ అయ్యే వరకు విధానాన్ని పునరావృతం చేయండి. జాబ్ ని శుభ్రం చేయండి. బెంచ్ ఇంకా టూల్స్ ని శుభ్రం చేయండి. ముందు జాగ్రత్తలు: మీరు ప్రణాళికను ప్రారంభించినప్పుడు కుడి చేతితో ఒత్తిడి చేయవద్దు. స్ట్రోక్ చివరిలో ఎడమ చేతితో ఒత్తిడి చేయవద్దు. వుడ్ను ఏకరీతిలో అమర్చడానికి ప్రయత్నించండి. ఉపరితలాన్ని చెక్ చేయకుండా నిరంతరంగా ప్లేన్ చేయవద్దు. పూర్తి చేయడానికి పెద్ద కట్ తీసుకోకండి. ప్లేన్ ఉపయోగంలో లేనప్పుడు దాని వైపు మరియు దాని కటింగ్ ఎడ్జ్లో కాకుండా ఉంచండి. అవసరమైన పరిమాణానికి వుడ్ను ప్లేన్ చేయడానికి జాక్ ప్లేన్ ఉపయోగించబడుతుంది. రీక్యాప్: ఒక చెక్క ముక్క 120x25x250 మిల్లీమీటర్ల ప్లేన్ చేయడానికి జాక్ ప్లేన్ ఉపయోగించండి. చదునైన మరియు సమాంతర స్థానాన్ని నిర్ధారిస్తూ వైస్లో ఉద్యోగం భద్రపరచడం ద్వారా ప్రారంభించండి. ముఖం వైపు మరియు అంచును ప్లేన్ చేయండి. వాటిని పెన్సిల్తో మార్క్ చేస్తూ మార్కింగ్ గేజ్ ఉపయోగించి అవసరమైన వెడల్పు 100 మిల్లీమీటర్ల మరియు మందం 21 మిల్లీమీటర్లకు గేజ్ మరియు ప్లేన్ చేయండి. అరికాళ్లకు సమాంతరంగా లోతు మరియు అమరికను పరిగణలోకి తీసుకొని ప్లేన్ బ్లేడ్ను సరికోతలకు సెట్ చేయండి మరియు సర్దుబాటు చేయండి. సరైన బాడీ పొజిషనింగ్ ఉపయోగించండి. స్థిరమైన ఒత్తిడిని వర్తించండి మరియు ప్లానింగ్ సమయంలో చతురస్రాకాన్ని ప్రయత్నించి ఫ్లాట్నెస్ను చెక్ చేయండి. ఉపరితలం చదునుగా ఉండే వరకు పునరావృతం చేయండి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.